ఈరోజు మా మచిలీపట్నం నియోజకవర్గంలో గతంలో పునర్వికపాపుకి సేమ్ ఇదే ఎస్ఎంఏ టైప్ వచ్చినప్పుడు రాష్ట్రాల్లో జిల్లాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా డొనేషన్ కలెక్ట్ చేశారు. మా మచిలీపట్నం యువకులు కూడా అదే ఇన్స్పిరేషన్తో సేవాగుణంతో మరి అప్పుడు పునర్వికపాపుకి దాదాపుగా మచిలీపట్నం నుంచి 1 లక్ష కలెక్ట్ చేసి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా కృష్ణ అనే బాబుకి విజయనగరం జిల్లా, తర్వాత డెలివరీ బాయ్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. డెలివరీ బాయ్ తన బైక్ అమ్మేసి దాదాపు 1 లక్షన్నరతో సహాయం చేశారు. అక్కడితో మళ్ళీ మొత్తం రాష్ట్రం అంతా కూడా కలిగింది. ఆ రాష్ట్రంతో పాటు మా మచిలీపట్నం నియోజకవర్గం యువకులు కూడా సేమ్ పునర్వికపాపుకి చేసినట్లుగా మళ్ళీ ఈ కృష్ణ అనే బాబుకి చేశారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఇంజక్షన్కు 11 CR వరకు అవుతాయి, కానీ 9 CR అనేది కూడా ఎమర్జెన్సీ అని చెప్పి అన్నారు. తర్వాత మా మచిలీపట్నంలో యువకులు కూడా మరి వెంకట అనే యువకులు, మోహిత్ రాజు గారు, తర్వాత ఆకూరి శ్వేత గారు, రిపోర్టర్ నందు గారు, వీరంతా కలిసి కూడా కోనేరు సెంటర్లో మరియు ప్రతి చోట కూడా తెలిసిన వారితో, తర్వాత ఇట్లా అలాంటి తెలిసిన వారితో కూడా డొనేషన్ కలెక్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా 92,000 ఎంతో అయిందని చెప్పన్నారు. మమ్మల్ని కూడా కలిస్తే మేము కూడా మాకు తోచినంత సహాయం చేశాం. అదేవిధంగా మచిలీపట్నంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. దాదాపుగా 60 వార్డుల్లో కార్పొరేటర్లు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, ప్రతి పార్టీ వ్యక్తులు ఉన్నారు. తర్వాత మచిలీపట్నం యువకులకు తెలియజేసేది ఏంటంటే మాజీ మంత్రి గారు ఉన్నారు, తర్వాత ప్రజెంట్ మంత్రి గారు ఉన్నారు, ఇంకా చాలా వరకు ఉన్నారు. వీరు నేనంటే కోరేది ఏంటంటే రోడ్ల మీద కొంతమంది వ్యాపారస్తులు అయి ఉండొచ్చు, ప్రజలు అయి ఉండొచ్చు, వీరే కాకుండా రాజకీయ నాయకులను కూడా అప్రోచ్ అవ్వండి. తర్వాత వీళ్ళల్లో ఒక వ్యక్తి మెయిన్ నెంబర్ తీసుకుని మీకు పెడతాను. వీరేమనుకుంటున్నారంటే రేపు వెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి రేపు కూడా రాజకీయ నాయకులు ఎవరైతే కనుక వీరి నెంబర్ పెడతాను, సంప్రదించి వీరిని కూడా మీ ఇళ్ళకి పిలిపించి, లేదంటే కనుక మీరే వీరి దగ్గరికి వచ్చి ఇలాంటి వారికి సహాయం చేయవలసిందిగా. ఎందుకంటే రాష్ట్రం అయి ఉండొచ్చు, దేశంలో అయి ఉండొచ్చు, ఏ యువకులకైనా ఏ చిన్నారులకైనా ఇబ్బంది కలిగినప్పుడు ఒక మచిలీపట్నం నియోజకవర్గం వరకే చేద్దాం అనుకోకుండా మీకు తోచినంత సహాయం చేస్తే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారని. అదేవిధంగా మా మచిలీపట్నంలో నియోజకవర్గంలో కష్టపడే యువకులు, చదువుకునే యువకులు ఈ విధంగా ముందుకు రావడం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని మా మచిలీపట్నంలో వీరు ముందుకు వచ్చినందుకు